హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. విజయవాడ సింగునగర్, అదేవిధంగా జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ, వాంబే కాలనీ, ఇలాగా రాజరాజేశ్వరిపేట, సుమారుగా 13-14 కాలనీలు నీట మునిగి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి నీళ్లలోనే ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ ఆహారము, అన్ని అత్యవసరమైనటువంటి వాటిని అందించేటువంటి ప్రయత్నాలు కూడా పూర్తి స్థాయిలో సఫలీకృతం కావటం లేదు. 3 లక్షల మంది అక్కడ ఈ వరదల్లో చిక్కుకొని ఇళ్లపైన బిక్కుబిక్కుమంటూ జీవిస్తుంటే, వాళ్ళల్లో సుమారుగా ఒక 80 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక 15-20 వేల మందిని మాత్రమే తరలించారు ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకు అనేటువంటిది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. 3 లక్షల మంది ఈ రోజున వరదల్లో చిక్కుకుని ఉంటే వాళ్ళని పునరావాస కేంద్రాలకి విజయవాడ వంటి పట్టణంలో తరలించలేనటువంటి అసహాయ స్థితిలో ఈ రోజున ప్రభుత్వం ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకు తరలించలేకపోతున్నారు అంటే, వాళ్ళందరినీ పడవల్లో తీసుకురావాలి. ఆ విధమైనటువంటి పడవలు సహాయక చర్యలకు మాత్రమే వినియోగించేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ తిరిగి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడటం లేదు. ఇంతమందిని తీసుకొని వస్తే ఇంకా ఎక్కువ భారం అవుతుంది ప్రభుత్వానికి, ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదంటే వాళ్ళందరినీ తీసుకొస్తే కొన్ని వందల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశం కూడా ఉంటుంది విజయవాడ, తప్పేం కాదు. మొత్తం కన్వెన్షన్ సెంటర్సు, కళ్యాణ మండపాలు, హోటల్స్, ఇవన్నిట్లో తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టవచ్చు కదా. 4 రోజుల నుంచి వరద ఈ రోజు కూడా వరద తగ్గినటువంటి పరిస్థితి, ఇంకా 24 గంటలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 7-8 అడుగుల లోతు నీళ్లు, కొన్ని చోట్ల అయితే 10 అడుగుల లోతు నీళ్లు కూడా ఈ రోజున వరద ఇంకా ప్రవాహం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళని తరలించలేనటువంటి పరిస్థితి ఉందంటే ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యమా కాదా? ఇంకా చాలామంది అసలు భోజనం 4 రోజులు అవుతుంటే భోజనం కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందించలేనటువంటి పరిస్థితి ఈ రోజున ప్రభుత్వం వైఫల్యం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు, వరదల్లో తిరుగుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వచ్చి సమీక్షలు చేశారు, మంత్రులు తిరుగుతున్నారు. ఓకే, ఎందరూ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి దానికన్నా ఎంతమందికి మీరు సహాయం అందించగలిగారు? నిజంగా సమస్యలో ఉండేటువంటి వాళ్ళకి సహాయం అందిందా లేదా అనేటువంటి దాని మీద ఈ రోజున ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఇది ఈ ఫెయిల్యూర్లో తప్పో లేదా ప్రభుత్వం ఫెయిల్ అయిందనో విమర్శ చేయడానికి కాదు చెప్తుంది. ఎన్ని రోజులు వరుసనే 4 రోజుల పాటు వరదల్లో చిక్కుకొని ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవిస్తుంటే వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వం మీద కాదా? ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క విజయవాడలో ఉండేటువంటి ప్రాంతం, కొన్ని ప్రాంతాలు మునిగిపోయి, అంటే వాళ్ళను కూడా కాపాడలేనటువంటి ఒక సమర్థత లేనటువంటి ప్రభుత్వంగా ఈ రోజున ముద్ర వేసుకోవాలనుకుంటుందా? మీరు హడావుడి చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ప్రయత్నం జరుగుతుంది. కానీ ప్రయత్నంలో ఈ రోజున ఫలితం ఎంత వచ్చింది? ఎంతమందికి మీరు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎన్ని వీడియోస్ వస్తున్నాయి? హార్ట్ పేషెంట్లు, చిన్న పిల్లలు ఉన్నారు అనేటువంటి దాని మీద వాళ్ళు వీడియోలు చేసి మా అడ్రస్ ఇది, మమ్మల్ని వేరే పునరావాస ప్రాంతాలకు తరలించండి అనేటువంటి విధంగా వాళ్ళు పంపిస్తున్నటువంటి మెసేజ్లు ఈ రోజున సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాదు, అనేక రకాల వైపు నుంచి ఇలాంటి మెసేజ్లు మాత్రమే కాదు. ఈ వీడియో 10 రోజుల క్రితం పుట్టిన బాబు, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. ఎంతో మందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను, కాల్ చేశాను. మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దయచేసి వీళ్ళని తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ అర్థం చేసుకోండి, మమ్మల్ని హెల్ప్ చేయండి, కాపాడండి. థ్యాంక్ యూ. ఇది నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతున్నటువంటి మెసేజ్ సోషల్ మీడియాలో. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు. వాళ్ళని ఒకవేళ కొద్ది మందిని పునరావాస కేంద్రానికి తరలించి ఉండొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, ఆ 10 మంది తరలించి ఉండొచ్చు. ఈ ఒక్క కేసు గురించి కాదు. ఇలాంటి పరిస్థితిని 3 లక్షల మంది ఎదుర్కొంటున్నారు. ఈ 3 లక్షల మంది సంబంధించినటువంటి సమస్య ఒకరోజైతే పర్వాలేదు, ఎంతో కొంత ఆ ఇళ్ల పైకి ఎక్కి పైన ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఆహార పదార్థాలు వండుకోవటం, లేకపోతే ఇంకోటి ఏదో చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది.
2 రోజులు 3 రోజులు, ఈ రోజున 4వ రోజు వస్తుంది, 4వ రోజు వచ్చింది, ఇంకొక రోజు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఈ రోజున విజయవాడ, ఇది అతి పెద్ద విపత్తుగా విజయవాడ ప్రజల్లో సంబంధించినటువంటి విషయంలో ఒక మరిచిపోలేనటువంటి బాధాకరమైనటువంటి ఘటనగా మిగిలిపోబోతుంది. ప్రభుత్వము ఇంకా సీరియస్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము రెస్పాండ్ అయ్యి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేవీ హెలికాప్టర్లు పంపించారంటున్నారు. ఒక 5 హెలికాప్టర్లు వచ్చాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారాలను పంపిణీ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది, కొంత జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా అధికార వర్గాలు చెప్తున్నటువంటి ప్రకారంగానే చివరగా ఉండేటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా ఆహారం అందనటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అందరికి ఆహారం అందటం లేదు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంతమంది అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు. ముఖ్యమంత్రి నేను స్వయంగా అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నటువంటి మాట ఉంది. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో అధికారులను ఎలా పని చేయించుకుంటారు ఏంటి అనేటువంటి దాని మీద రాజకీయ విమర్శలు ఇక్కడ అవసరమే లేనటువంటి వ్యవహారం. అసలుకి ప్రభుత్వం యొక్క బాధ్యత ఇది. ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వరదల్లో చిక్కుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితికి ఈ రోజున విజయవాడలో ఉండేటువంటి కాలనీలు వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి మారింది. ఆహాకారాలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున